ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రియమైన విశ్వవాణి శ్రోతలైన మీ అందరికీ వీక్షకులకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఈ యొక్క భయంకరమైన ఎండ తీవ్రతలో నుండి కాపాడబడాలని మా యొక్క ప్రార్థన కేంద్రాల్లో కూడా నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లలు పరీక్షలు రాశారు, మంచి ఉత్తీర్ణతను సాధించారు. కొంతమంది మరి పరిస్థితులను బట్టి సరైన ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ప్రియమైన వారలారా, ఏది ఏమైనా దేవుని చిత్తానుసారమైన కార్యాలు జరుగుతున్నాయి గనక దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవించిన గాక. ఒకసారి పరీక్షల్లో విఫలమైపోయాము అని నిరుత్సాహపడకుండా మరొక మారు దేవుడిచ్చిన అవకాశాన్ని మరొకసారి కష్టపడి చదివి పాస్ అవ్వాలని మీ కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవేళ దేవుడు మంచి చదువులు లేకుండా ఉత్తీర్ణతను మీకు ఇచ్చుంటే పై తరగతులకు వెళ్ళేటప్పుడు పై తరగతుల్లో దేవుడు మీకు జ్ఞానమును, ఆరోగ్యమును, చదివించటానికి తల్లిదండ్రులకు స్తోమతను ఇచ్చి సమృద్ధివంతంగా మిమ్మల్ని దీవించునుగాక. ప్రియమైన వారలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఆశీర్వదించబడాలి అనే ఒక సదుద్దేశంతో ఈ మాటలను మీకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక శ్రేష్టమైన సమయంలో సమృద్ధివంతమైన దీవెనలు మీకు కలుగునుగాక. ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 7-8 వచనాల్ని మనం ఒకసారి చదువుకుందాం. ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరును వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాకిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి, నీ అమూల్యమైన అవకాశమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, టీవీ ముందర కూర్చొని వాక్యం వినుచున్న ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి. నాయనా, నీ మాటలు వారికి ఆశీర్వాదమును, సంతోషమును, ఉజ్జీవమును అనుగ్రహించినట్లుగా చేయండి. ఆశీర్వాదకరంగా మలచండి. నీ నామానికి మహిమ తెచ్చుకొనుమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అని ఈ యొక్క మాటను మనం చదువుతూ ఉన్నాం. ఇందులో ఇండైరెక్ట్గా మాట్లాడిన మాట ఏంటి అంటే, ఒక సంఘమును కట్టాలి అంటే, లేకుంటే కొన్ని ఆత్మలు సంపాదించాలి అంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. అంటే ప్రసవ వేదన ఎక్కువ పడితే గాని అది మనము చేయలేము అనే మాట ఇందులో చూస్తున్నాం. ఈ ప్రసవ వేదన అనే మాట మరొక రకంగా మనం ఆలోచన చేస్తే అది ప్రార్థన అనే మాటను మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన అనేటటువంటిది క్రైస్తవ జీవితానికి ఒక కేంద్రమైనటువంటిది. మనం ఎన్ని పనులు చేసినా ఈ క్రైస్తవ విశ్వాసులుగా మనకు ఉండవలసిన మొట్టమొదటి ప్రాధాన్యత ప్రార్థనా జీవితం. ప్రార్థన లేకపోతే ఏది కూడా మనము సాధించలేము. కొన్ని పర్యాయాలు ఎన్నో పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉండేటప్పుడు మనము ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి చేయగలిగిన ఏకైక సాధనం ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థనా జీవితము ఆశీర్వాదాలను దయచేసి గొప్పవారుగా అది చేసేటటువంటిదిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రార్థన ఒక తాళపు చెవి వంటిది. మూయబడినటువంటి ఆ యొక్క తలుపులను లేకుంటే తాళపు కప్పను తెరవడానికి ఉపయోగపడేటటువంటి తాళపు చెవి వంటిది. తెరవబడి ధనాగారములో నుండి కావలసినంత ఆశీర్వాదాలు రావాలి అంటే, పరలోకము తెరవబడి దీవెనలు కుమ్మరించబడాలి అంటే తాళపు చెవి లాంటిదే ప్రార్థన అని చెప్పడం జరిగేది. ఇంకా మనం చదువుతూ ఉండేటప్పుడు ప్రార్థన ఏమిటి అంటే అదొక ఊపిరి వంటిది. ఊపిరి లేని వ్యక్తి ప్రాణముతో లేనటువంటి వ్యక్తితో సమానం. కనుక నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉన్నావంటే నీవు విశ్వాసములో బ్రతికున్నావు అని అర్థం. చాలామంది ప్రార్థన చెయ్యరు అంటే వారు బ్రతికున్న సచ్చిన వారితో సమానమైన విశ్వాసము కలిగిన వారు అని ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుకనే మీరు డిస్కవరీ ఛానల్స్ కానీ, ఎనిమల్ ప్లానెట్ కానీ టెలివిజన్ ప్రోగ్రాంలో మీరు గమనించినప్పుడు క్రూరమైన జంతువులు సాధు జంతువుల మీద దాడి చేసినప్పుడు అది మొట్టమొదట తన గొంతుకను పట్టుకుంటుంది. అలాగనే మనం ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు
సాతానుడు ప్రార్థన చెయ్యనీయకుండా మన ప్రార్థనను ఆపివేస్తాడు. అంటే మనము ప్రార్థన లేని నిర్జీవమైన బ్రతుకులు బ్రతికేటటువంటి వారుగా ఆయన మన గొంతును మూయించి, నోరును మూయించి, ప్రార్థన లేని వారుగా చేసి మనల్ని ఎదగనీయకుండా, ఆధ్యాత్మికంగా బలపడకుండా చేసేటటువంటి కార్యాలు అపవాది చేస్తూ ఉన్నాడు. అందుకే చాలామంది ప్రార్థన అనగానే భయపడతారు, ప్రార్థన అనగానే వణికిపోతారు. మైక్ ఇచ్చినా కూడా సరిగా ప్రార్థన చేయలేని వారు ఉన్నారు. ప్రార్థన జీవితము కలిగి ఉన్న కుటుంబాలు సమాధానంగా, సంతోషంగా అనుకున్న కార్యాలన్నీ పొందుకొని దీవించబడతాయి. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. రోజుకి ముమ్మారు ప్రార్థన చేసిన దైవజనుల్ని మనం చూస్తాం. 7 మార్లు ప్రార్థన చేసిన దైవజనుల్ని చూస్తాం. ప్రభు సన్నిధానంలో నిత్యము ప్రార్థన చేసిన దైవజనుల్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఇంత గొప్ప దైవజనుల యొక్క జీవితాలు తెలిసి కూడా ప్రార్థన లేకుండా మనం ఉంటే ఒక జనమును కనలేము, ఒక ఆత్మను సంపాదించలేము, ఒక సంఘాన్ని కట్టలేము, నలుగురికి దేవుని యొక్క మాటలను మనం చెప్పలేము. అందుకే ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసేసినంత మాత్రాన అది జరిగిపోతుందా అని ఇక్కడ మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ లోకస్తుల్లో మనం గమనించినప్పుడు ఏదైనా సాధించాలి అన్నప్పుడు కొంతమంది విప్లవాలు తీసుకొచ్చేవారు ఉన్నారు, నిరాహార దీక్షలు చేసేవారు ఉన్నారు, కొంతమంది పోరాడేటటువంటి వారు ఉన్నారు. అయితే క్రైస్తవ విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా మనము ఏదైనా సాధించాలంటే, పొందుకోవాలంటే ప్రార్థనా జీవితము కలిగి దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు నిత్యం మనల్ని ఆశీర్వదించి ఆయన బలపరుస్తాడు. బైబిల్ గ్రంథములో కొన్ని ఉదాహరణలను కానీ మనం గమనించినప్పుడు ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనమున మధ్యాన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. కుటుంబ క్షేమము కొరకై అబ్రాహాము తన యొక్క సహోదరుడు లేకుంటే తనతో పాటు దేవుడు పిలిచినప్పుడు తన వెంట వచ్చినటువంటి లోతు కుటుంబం కొరకై ఇక్కడ అబ్రాహాము ప్రభు దగ్గర మొరపెట్టిన సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. సొదొమ పట్టణాన్ని దేవుడు నాశనం చేయటానికి ఇష్టపడినప్పుడు ఆ పట్టణములో ఉండేటటువంటి నీతిమంతులను కాపాడాలి అనేటటువంటి ఉద్దేశముతో ప్రభు సన్నిధానములో దాదాపుగా 6 పర్యాయాలు ఒకే విషయం కొరకై అబ్రాహాము ప్రభు దగ్గర మనవి చేసిన సందర్భాన్ని నేను సమయంలో జ్ఞాపకము చేస్తున్నాను. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటే, జనాన్ని కనాలి అంటే ఒక్కసారి ప్రార్థన చేస్తే సరిపోదు. లోతు కుటుంబాన్ని కాపాడుట కొరకు ఇక్కడ అబ్రహాము దాదాపుగా 6 పర్యాయాలు దేవుని దగ్గర మొరపెట్టిన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, కుటుంబాల్లో శుభకార్యాలు జరగాలని, బిడ్డలు ఆశీర్వదించబడాలని, భార్యాభర్తల మధ్య సఖ్యత రావాలని, కుటుంబంలో ఉన్న వివిధ రకాలైన అనారోగ్య సమస్యలు పోవాలని, లేకుంటే ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతుండేటటువంటి మనము ఏదో ఒక అవసరతను బట్టి ప్రభు సన్నిధికి వెళ్ళి ఒక్కసారి ప్రార్థన చేసి, మరి దేవుడు నా ప్రార్థన వినలేదు, నేను మరి ప్రార్థన చేయలేను, నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఆరాధనకు వెళుతున్నాను, అర్పణలు ఇస్తూ ఉన్నాను, క్రమమైన పద్ధతిలో వాక్యాన్ని చదువుతున్నాను, భక్తి కలిగిన జీవితం కలిగి ఉన్నాను అని చెప్పుకొని నీవు ఒక్క పర్యాయం ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదు, కానీ ప్రభు మనకు జవాబు ఇచ్చే వరకు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆశీర్వాదాలు వచ్చే వరకు ఒకే అంశం మీద మొరపెట్టి అడుగుతూనే ఉండాలి. దేవుడు అలాంటి కుటుంబాలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. లోతు కుటుంబాన్ని రక్షించటానికి అబ్రహాము దేవుని సన్నిధానంలో అడుగుతూనే ఉన్నాడు అనే సంగతి కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అవును ప్రియమైన వారలారా, ఎంతకాలం నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎప్పటి నుండి మొరపెడుతున్నావో, ఏ విషయమై నువ్వు ఆందోళన చెంది మదనపడి కలవరముతో ఎంతోమందికో ఫోన్లు చేసి ప్రార్థన చేయమని దైవజనుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క చేతులు శిరం మీద పెట్టించి ప్రార్థన చేయించుకుంటున్నారు. కానీ నేను అంటున్నాను,
ఒక్కసారి నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు రాకపోతే జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయాలి అనేది ఈ యొక్క అంశము నుండి మనము నేర్చుకోవాలి. ఇందులో రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాలు కలిగిన లేఖన భాగములో మనం గమనించినప్పుడు కనాను స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని మొరపెట్టినటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆ కనాను స్త్రీ మొరపెడుతున్నప్పుడు శిష్యులైనటువంటి వారు ఆమె అన్యురాలు గనక ఆమెను వెళ్ళిపోమని చెప్పాలి అని వారు ప్రభు దగ్గర చెప్పారు. ప్రభువారు కూడా ఆమె మొరపెడుతున్న ఏ జవాబు ఇవ్వకుండా ఆయన మౌనంగా ఉండిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 25వ వచనములో నాకు సహాయము చెయ్యమని ఆమె ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుని పిల్లలకు పెట్టే రొట్టె ముక్కలు అది కుక్క పిల్లలకి పెట్టాలా అన్నట్టుగా యేసు ప్రభువారు కనానీయుల ఉద్దేశించి లేకుంటే వారిని గురించి మాట్లాడుతూ కుక్కలతో సమానంగా మాట్లాడినప్పుడు ఆమె యజమానుడు భోజనం చేస్తున్నప్పుడు ఆ రొట్టె ముక్కలు బల్ల నుండి కింద పడినప్పుడు కుక్క పిల్లలు తినవా అని అంత దీనంగా ఆమె మొరపెట్టుకొని ప్రభు దగ్గర అడగడం మొరపెట్టింది. అంటే నేను అనేది, ఒకసారి అవమానపరచబడి వెళ్ళగొట్టబడి లేకుంటే ఒక నీచాతి నీచంగా మాట్లాడినా కూడా ఆమె ప్రభు దగ్గర అడగడం మొదలుపెట్టింది. కొన్ని పర్యాయాలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని డిస్కరేజ్, నిరుత్సాహం, కొన్ని పర్యాయాలు అవసరం లేదులే, ఎంత అడిగినా జరగట్లేదు, మొరపెట్టినా జవాబు రావట్లేదు కనుక ఇంతటితో ఆపివేస్తే మంచిదేమో అనే ఆలోచన కలిగి కొన్ని పర్యాయాలు ప్రభు దగ్గర అడిగాం, దానికి ప్రభు జవాబు ఇవ్వలేదు, విడిచిపెట్టేద్దాం, వదిలేండి, అది దేవుని చిత్తం కాదేమో, దేవుడు అందుకే ఆయన దానికి జవాబు ఇవ్వట్లేదేమో కనుక అవసరం లేదు అని విడిచిపెట్టకుండా ఈ కనాను స్త్రీ జవాబు దొరికే వరకు ఆమె ప్రభు దగ్గర బ్రతిమలాడి ఆమె పొందుకున్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, అలాంటి నిరుత్సాహం మీలో ఉంటే ప్రార్థన విడిచిపెట్టకుండా ఆ నిరుత్సాహంలో ప్రోత్సాహాన్ని తెచ్చుకొని జవాబు వచ్చే వరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాల్ని మన కుటుంబాల్లో చూడగలుగుతాం. సత్యమైన మాటలు, యథార్థమైన దేవుని ఆశీర్వాదాలు నిత్యం మన కుటుంబాల్లో కలగాలి అనే ఆలోచన కలిగి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చివరికి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు గాని మనం చూచినప్పుడు యేసు ప్రభువారు ఒక ఉదాహరణ ఆయన తెలియజేశాడు. ఒక మనుష్యుడున్నాడు, దేవునికి భయపడక మనుష్యులను లక్ష్యపెట్టక ఉండేటటువంటి కఠినాత్ముడైనటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. తరచుగా ఆ కఠినాత్ముడైన న్యాయాధిపతి దగ్గరికి ఆమె న్యాయం కోసం వచ్చేది అనే మాటను చూస్తూ ఉన్నాం. ఎంతకాలము అయినా కూడా ఆమె విడిచిపెట్టకుండా న్యాయం కోరుకొని ఆయన దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతూ ఉంది. 5వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఆమె మాటికి వచ్చి గోజాడింది అనే విషయాన్ని మనం ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి భయపడక మనుషులను లక్ష్యపెట్టక కఠినాత్ముడిగా ఉండినటువంటి ఆ న్యాయాధిపతి కూడా ఆమె మాటికి వచ్చి అడిగినందున ప్రార్థన విని ఆయన ఆమె సమస్యను పరిష్కరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మాటికి అనగా జవాబు వచ్చే వరకు, సమాధానం దొరికే వరకు, మన కార్యాలు సఫలమయ్యే వరకు, ప్రభు మన యొక్క దీనావస్థను గుర్తించే వరకు, మనము ఒక తండ్రి దగ్గరికి పిల్లలుగా మనం వెళ్ళి మోకరించి అడగాలి. అవును, అది ఎంతటి రోగమైనా, ఎంతటి భయంకరమైన పరిస్థితి అయినా, ఎంతటి అన్యాయపు పరిస్థితుల గుండా మనం వెళుతున్నా, ఒకరి చేత తృణీకరించబడిన దేవుడు మన ప్రార్థన వినే వరకు మనము నిరుత్సాహము చెందకుండా ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన కార్యములను చేస్తాడు. కనుక ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అన్నాడు. అంటే ఒక్కసారి ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదు, కానీ ప్రార్థనకు జవాబు దొరికే వరకు ప్రభు సన్నిధానములో అడగాలి. సేవకులుగా కొన్ని గ్రామాలకు వెళ్ళి సేవ చేసినప్పుడు ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ జవాబు వచ్చే వరకు మనము ప్రార్థన చేయాలి. జార్జ్ ముల్లర్ అనేటటువంటి ఒక దైవజనుడు తన యొక్క స్నేహితులు 5 రక్షణ కొరకై
ఆయన దాదాపుగా 52 సంవత్సరాలు, అంటే ఆయన చనిపోయే వరకు ఆయన ప్రార్థన చేశాడంట. 5 సంవత్సరాలు ప్రార్థన చేయగా ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంట. 10 సంవత్సరాలు ప్రార్థన చేయగా 2 రక్షింపబడ్డారంట. 25 సంవత్సరాలు ప్రార్థన చేయగా ఇంకొక వ్యక్తి రక్షింపబడ్డారంట. ఆయన చనిపోయేటటువంటి కాలం వచ్చే వరకు ప్రార్థన చేయగా ఇంకొక వ్యక్తి రక్షింపబడ్డారంట. 5 వ్యక్తులు రక్షింపబడటానికి ఆయన దాదాపుగా 52 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ప్రియమైన వారలారా, ఒక్క విషయాన్ని మీరు చూడండి. కొన్ని కఠినము కలిగిన ప్రాంతాల్లో సేవ చేసేటప్పుడు భారముతో ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర గోజాడి ఆ ఆత్మలు ఇచ్చే వరకు, పరిస్థితులు మారే వరకు, మనకు అనుకూలత వచ్చే వరకు మనం ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. కనుక శ్రేష్టమైన సమయంలో ఒక జనము కనాలి అంటే, ఒక జనాంగము రావాలి అంటే, ఆత్మలు సంపాదించబడాలి అంటే ఒక్కరోజు ప్రార్థన చేసి అయిపోయింది అనకుండా మీరు ప్రార్థనా పరులుగా మారి మన రాష్ట్రం, మన దేశం రక్షింపబడే వరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మీ యొక్క ప్రార్థన సహాయము మిషనరీలను, సువార్థికులను, సేవకులను, నాయన దేవుని బిడలను ఆశీర్వాదకరంగా మార్చేటటువంటి సమయము ఆసన్నమైంది. కనుక దయచేసి భారతదేశము కొరకై విశ్వాసులైన మనము మన అధికారుల కొరకు, పెద్దల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. విశ్వాని కుటుంబంగా మేము ప్రతి దినం జూమ్లో సేవకులుగా 5:30 గంటలకు లేచి ప్రతి ఒక్కరూ ఒక అరగంట ప్రార్థన చేయాలని మా పెద్దలు మాకు నేర్పించారు. అలాంటి ప్రార్థన కొనసాగుతుంది. మీకు అందులో పాల్గొని ప్రార్థించాలని ఆసక్తి ఉంటే మాకు సంప్రదించండి. ప్రార్థనా జీవితం అన్నిటినీ సమకూర్చి ఆశీర్వాదాలనిచ్చి దేశంలో గొప్ప పరివర్తనను అనుగ్రహించే సమయం ఆసన్నమైంది. ప్రార్థనలో మనం సాగుదాం. ఒక్క దినము సరిపోదు. క్రమముగా దినాలు మార్చబడి ఆశీర్వదించబడి దీవెనలు తెచ్చే వరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దామా? కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అన్నావు. మేము ఒక్కసారి ప్రార్థన చేసి విసిగిపోయి మరి చేయలేని స్థితిలో ఉన్నాం. మమ్మల్ని క్షమించండి నాయన. మా రాష్ట్రం, మా దేశం రక్షింపబడే వరకు, మా అధికారులు, మా నాయకులు దీవించబడి సుపరిపాలన అందించే వరకు, నాయన సువార్త అందని గ్రామాలు రక్షింపబడే వరకు ప్రార్థన చేసే ప్రార్థన యోధులుగా మమ్మల్ని మార్చండి నాయన. ప్రార్థన చేస్తూనే చేయగలిగిన స్తోమత కొలది చేయూతను అందించే భక్తిపరులుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఇచ్చిన శ్రేష్టమైన వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమునే ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.